యేసుక్రీస్తుల వారి అతి పరిశుద్ధమైన నామం పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మరలా ఒక పర్యాయం ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకున్నట్టుకు దేవుడు నాకు ఇచ్చిన ఈ కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాటను నేను చూస్తాను. నాలుగవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మరియు నా సహోదరులను జతపనివాడును నా తోటి యోధులను మీ దూతయు నా అవసరమునకు ఉపచారి వాడైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి అయినని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల ఆపేక్షలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావుకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతడిని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖము కలుగుటకై నన్ను కనుకరించెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, అపోస్తులైన పౌలు గారు ఒక మాట సెలవిస్తూ ఉన్నారు. ఆ మాట ఏంటంటే, ఎపఫ్రోదితును ఒక వ్యక్తి, తనతో ఉన్న జతపని వాడును ఆయనకు సహకారిగా ఉన్న ఒక వ్యక్తి రోగిగా మార్చబడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అనేస్తాడు, ఆయన నిత్యముగా అతడు రోగి అయిను చావుటకు సిద్ధమైను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే రోగము నేటి దినాల్లో ఎందుకు కలుగుతుంది? ఈ రోజుల్లో సర్వ సమాజంలో మనం చూస్తే నీతిమంతులకు అనారోగ్యం కలుగుతుంది, ఇక లోకానుసారంగా జీవించే వారికి అనారోగ్యం కలుగుతూ ఉంది. ఎవరికైనా నీతిమంతులు దుర్మార్గులు పాపాత్ములు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అనారోగ్యం అనేది ఆయా సందర్భాల్లో వారికి కలుగుతూ ఉంది. అయితే వారు అనుకుంటారు, ప్రభువా ఇంత భక్తి చేస్తూ ఉన్నామే, ఇంత నీతిగా మేము ఎదుట బ్రతుకుతూ ఉన్నామే, అనుదినము ఆరాధనకు వెళ్తున్నాము, నీ నామాన్ని మహిమపరుస్తున్నాము, భక్తి జీవితం ఉంటున్నాము, భక్తిలో మేము కొనసాగుతున్నాము, మా కుటుంబం అంతా మిమ్మల్ని సేవిస్తున్నాము, ప్రతి ఆరాధన మేము తప్పకుండా క్రమం తప్పకుండా మేము వెళ్తూ ఉన్నాం. మరి ఏంటి మా జీవితాల్లో ఈ అనారోగ్యం ఏంటి, ఈ బలహీనతలు ఏంటి? ప్రభువా మమ్మల్ని బట్టి మీరు భక్తి చేస్తే ఎందుకు మీకు ఈ రోగం వచ్చింది, మీరు నిజంగా భక్తులైతే ఎందుకు మీకు ఈ జబ్బు చేసింది అని మమ్మల్ని అవమానకరంగా మాట్లాడరా ప్రభువా అంటూ కొన్నిసార్లు నీతిమంతులు దేవుణ్ణి ఆశ్రయించిన బిడ్డలే కొన్నిసార్లు వాపోతూ ఉంటారు. సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా ఎందుకు ఈ రోగం వచ్చింది, మేము అన్ని క్రమం తప్పకుండా పాటిస్తున్నాం కదా, మా బ్రతుకుల్లో ఎందుకు ఈ అనారోగ్యము, ఎందుకు ఈ బలహీనత అంటూ వారు దుఃఖాన్ని వెలగొక్కుతారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అనారోగ్యము ఒక మనుషునికి ఎందుకు కలుగుద్దో కొన్ని మాటలు మీకు చెప్తానండి. చూడండి, మొదటి మాట 11:4 మాట మీకు చూపిస్తాను. అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. హల్లెలూయా. అది విని, ఇది గమనించండి, అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని మనుష్య కుమారుడు లేకపోతే దేవుని యొక్క కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క మహిమార్థము నిమిత్తమై లాజరు అనబడిన వ్యక్తికి ఈ వ్యాధి కలిగినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాస్తవానికి లాజరు ఎవరంటే ప్రభువును వెంబడించిన వ్యక్తి, ప్రభుతో ఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి, ప్రభు ఆ కుటుంబాన్ని ఎంతో ప్రేమించాడు, వారింట్లో పలుమార్లు బస చేసేవాడు, వారిని ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు, వారి కొరకై ప్రార్థించేవాడు ప్రభు. కానీ ప్రభువును ప్రేమించి ప్రభువును వెంబడించి ప్రభువుని వారు ఎంతగానో అభిమానించి ఆ కుటుంబంలో ఒకే ఒక తమ్ముడు అండి, 2 అక్క చెల్లెళ్ళు. ఆ తమ్ముని వారు ఎంతో గారాభంగా పెంచారు, ఆ తమ్ముడు ఎంతో ముద్దుగా ఆప్యాయంగా ఆ తమ్ముని వారు పెంచారు. అయితే అట్టి
ప్రభువును వెంబడించి ప్రభు కొరకు జీవించే లాజరు జీవితంలో అనుకోని ఒక మార్పు, అతనికి మరణకరమైన రోగము కలిగినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే ఆ మాటలు విన్న ప్రభు అంటాడు, ఇది మరణము కొరకై వచ్చిన రోగం కాదు కానీ దేవుని మహిమార్థము నిమిత్తమై కలిగినదని వారితో చెప్పాడంట. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన వాళ్ళరా, ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా సరే, ఈరోజు నీ జీవితంలో ఒక అనారోగ్యం కలిగిందంటే, ఈరోజు నీ జీవితంలో ఒక వ్యాధి నీకు వచ్చిందంటే, అది నిన్నేదో గాయపరచాలనో, లేకపోతే నిన్నేదో ఆ వ్యాధి చేత కృంగదీయాలనో, లేకపోతే నిన్ను అవమాన పాలు చేయాలనో, లేకపోతే నిన్ను మరణం కలుగునట్లుగా నిన్ను మార్చాలనో దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ నీకు వచ్చిన బలహీనతను బట్టి, నీకు చేసిన జబ్బును బట్టి, నీకు వచ్చిన అనారోగ్యమును బట్టి దేవుడు మహిమ పొందును గాక. హల్లెలూయా. నిజముగానే ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీకు కలిగిన అనారోగ్యాన్ని బట్టి దేవుడు నీకు సంపూర్ణమైన స్వస్థ ఇచ్చిన తర్వాత నీవు ఘనముగా గొప్ప సాక్ష్యం చెబుతావు. నా ప్రభువు నన్ను రక్షించాడు, మరణ పడకల్లో నుంచి నా ప్రభువు నన్ను లేపాడు అన్నట్లుగా నీవు గొప్ప సాక్ష్యం చెప్పగలుగుతావు. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళారా, లాజరు జబ్బు చేసి చనిపోయిన తర్వాత కొన్ని దినాలు గడిచిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారు వచ్చి ఆ చనిపోయి ఉన్న లాజరు సమాధిని తెరచి ప్రేత వస్త్రాలతోనే లాజరును బయటికి తీయగా అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ప్రభువును చూడటానికి వచ్చిన వారు కొందరైతే లాజరును చూడటానికి వచ్చిన కూడా అంతే మంది ఉన్నట్లుగా దేవుని వాక్యం తెలుస్తుంది. అక్కడ వచ్చింది కేవలం ప్రభువును చూడటానికి మాత్రమే కాదు, చనిపోయిన లాజరును చూడటానికి కూడా కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చినట్లుగా దేవుని వాక్యం తెలుస్తుంది. కాబట్టి దానివల్ల చనిపోయిన వ్యక్తిని ప్రభువు లేపాడంటే అక్కడ దేవునికి మహిమ కలిగింది. ఈరోజు నీకు వచ్చిన సమస్యను బట్టి, నీకొచ్చిన అనారోగ్యాన్ని బట్టి ప్రభువు నీ ద్వారా తనకు మహిమ తెచ్చుకుంటకు ఆయన ప్రయాసపడుతుంది. కాబట్టి నీకు వచ్చిన రోగాన్ని బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అది కేవలం దేవుని మహిమార్థమై నీకు రోగం వచ్చిందని నువ్వు గుర్తించగలగాలి. హల్లెలూయా. చూడండి, రెండో మాట కూడా నేను చూపిస్తాను. నేను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఒక మార్గ మధ్యంలో పోతూ ఉండగా ఒక గుడ్డివాడిని ఆయన వద్దకు తీసుకుని వచ్చారు. ఆ గుడ్డి పిల్లాన్ని ఆయన తీసుకుని వస్తే అందరూ అన్నారు, ప్రభువా, వీరు తల్లిదండ్రులు చేసిన పాపం వలన, లేకపోతే వీడు చేసిన పాపం వలన ఎందుకు వీడికి కళ్ళు లేకుండా పుట్టాడు, ఎందుకు వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని ప్రభుని అడగగా ప్రభు అంటాడు, వీడు చేసిన పాపమో లేకపోతే వీడి తల్లిదండ్రులు చేసిన పాపమో కాదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటానికి మాత్రమే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఈరోజు నీకున్న లోపాన్ని బట్టి, నీకు కలిగిన ఆ నష్టాన్ని బట్టి, లేకపోతే నీకు వచ్చిన ఆ సమస్యను బట్టి, ఎందుకు నేను ఇలా పుట్టాను, ఎందుకు నేను ఇలా అందరూ బాగా ఉంటే నేను ఇలా ఉన్నాను అని నీవు ఎవరు చేసిన పాపము, నేను చేసిన పాపమా, నా తల్లి చేసిన పాపమా, లేకపోతే నా పూర్వీకులు చేసిన పాపం వల్ల నేను ఇలా పుట్టానా అని ఒకవేళ బాధపడుతూ ఉన్నావేమో. ఈరోజు నీలో ఒక లోపం కలిగిందంటే, నీకేదో కొరతగా నువ్వు పుట్టావంటే అది దేవుని క్రియలు నీ యందు ప్రత్యక్షపరచబడటానికే దేవునికి మహిమ కలుగునుగాక. నీ వలన దేవుడు ఏదో గొప్ప ఘనకార్యం చేయబోతా ఉన్నాడు, నీ ద్వారా ప్రభు ఏదో మహిమకరమైన కార్యం నీ వల్ల జరిగించబోతున్నాడు అని నువ్వు విశ్వసించాలి. నీకు కలిగిన కొరతను బట్టి, నీకున్న ఆ సమస్యను బట్టి, నీకున్న ఆ చిన్న ఇబ్బందిని బట్టి నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. దేవుడు నీ ద్వారా ఏదో ఆయన క్రియలు ప్రత్యక్షపరచబడాలని ఆయన అనాది సంకల్పం చేతనే నీకు ఒకటి కొరతగా దేవుడు ఉంచాడని నువ్వు గ్రహించగలగాలి. ఇది రెండవ పాయింట్ పిల్లలు. మూడవ పాయింట్ నేను చూపిస్తాను చూడండి. 12:7 ఉంటుంది, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. వాస్తవానికి అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతలు చాలా గొప్పవి. ఆ ప్రత్యక్షతలను బట్టి, అతనికి ఇచ్చిన ఆ దర్శనాన్ని బట్టి, లేకపోతే అతనికి ఇచ్చిన ఆ మహిమను బట్టి అపోస్తలుడైన పౌలు గారు అతిశయపడకుండా, హెచ్చిపోకుండా, గర్వించకుండా ప్రభువే ఆయన కాలిలో ఒక ముళ్ళును పెట్టినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే
అతడేదో పాపం చేసాడనో లేకపోతే అతడేదో వేరే కార్యాలు చేసాడనో కాదు కానీ ప్రియమైన వాళ్ళారా, అతనికి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి, అతనికి ఇచ్చిన వరములను బట్టి, అతనికి ఇచ్చిన ఆ ఆత్మను బట్టి అతడు హెచ్చిపోకుండా, గర్వించకుండా, అతడు అతిశయపడిపోకుండా అతనిలో ఒక ముళ్ళు పెట్టాడు. ఈరోజు నీలో నాలో దేవుడు ఇచ్చిన కృపలను బట్టి, తలాంతులను బట్టి ఒకవేళ అతిశయపడుతూ కొందరు విర్రవీగుతూ ఉంటారు ప్రేమిని వల్లరా. అయితే ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ముళ్ళును ప్రభు పెట్టి ఉంటాడు. ఈరోజు ఎవరు అతిశయపడకూడదు. దేవుడు ఇచ్చిన ప్రతి వరములను, ప్రతి ఆత్మీయ వరములను మనం ప్రభు కొరకే ఉపయోగించాలి తప్ప, ఇది దేవుడు నాకు ఇచ్చాడు అని దేవునికి మహిమ చెల్లించాలి తప్ప, నాకే కలిగింది, నేనే పాడగలను, నేనే చేయగలను, నేనే చెప్పగలను, నా వల్ల ఇది సాధ్యమవుద్ది, నేనే పొందుకున్నాను అని అహంకారపు గర్వపు మాటలు ఎవరిలో లేకుండా ప్రభువును బట్టి అతిశయించేవాడు ప్రభువును బట్టి మాత్రమే అతిశయించాలి తప్ప, వాడికి కలిగిన శక్తిని బట్టు, వారికి కలిగిన బలమును బట్టు, లేకపోతే వారికి ఇచ్చిన తలాంతులను బట్టు, వారికి ఇచ్చిన కృపావరములను బట్టు ఎవడు అతిశయపడకూడదు. అందుకే అపోస్తలుల పౌలు గారికి అతనికి ఇచ్చిన ప్రత్యక్షతలను బట్టి, అతనికి ఇచ్చిన వరములను బట్టి, అతనికి ఇచ్చిన సేవా భారాలను బట్టి అతడు అతిశయపడకుండా, అతడు గర్వించకుండా దేవుడే అతనిలో ఒక గాయమును లేకపోతే ఒక ముళ్ళును అతని కాలిలో పెట్టినట్లుగా దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. పలుమార్లు ఆ గాయమును బట్టి లేకపోతే ఆ ముళ్ళును బట్టి అపోస్తలుల పౌలు వారు పలుమార్లు బాధపడినట్లుగా, దుఃఖపడినట్లుగా దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. ఆ గాయము, ఆ నొప్పి తగినప్పుడల్లా అతను తాను కంట్రోల్ చేసుకునేవాడట. ఈరోజు నీలో ఒక ముళ్ళు పెట్టాడంటే, నీలో ఒక అనారోగ్యం కలిగిందంటే, నీకు ఇచ్చిన ప్రత్యక్షతలను బట్టే ప్రభువే నీలో ఆ ముళ్ళు లేకపోతే ఆ రోగము లేకపోతే ఆ వ్యాధిని పెట్టాడు అనే వాస్తవాన్ని నువ్వు గుర్తిరగలిగాలి. హల్లెలూయా. శాస్త్రంలో కొందరు అక్కడికి కూర్చుండి వచ్చిరి. వారు అతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపం. చాలా మంది కూడి ఉందన్న వారి యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పై ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపుతో దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలతో వానితో చెప్పాను. ప్రియమైన వలన ఒకరోజు క్రీస్తుల వారు వచ్చినట్టు చూసి అనేకులు ఆయన్ని కలుసుకోవాలని, ఆయన చేత ప్రార్థనలు చేయించుకోవాలని అనేకులు ప్రయాసపడుతూ అక్కడికి వచ్చారు. అయితే ఆ ఇల్లు నిండిపోయి ఉందన్న, లోపలికి వెళ్ళటకు ప్లేస్ లేనందున ఒక పక్షవాతం కలిగిన ఒక వ్యక్తిని ఆ ఇంటి పైకెక్కి ఆ పెంకులు తీసి ఆ పెంకులలో నుంచి ఆ పక్షవాయువు కలిగిన వాడిని తన పరుపుతోని, తన మంచంతోనే ప్రభు ఉన్న ఆ చోటికి అతన్ని దించినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అయితే వారి విశ్వాసమును చూసి, వారికున్న ఆ నమ్మకాన్ని, నిరీక్షణను చూసి, మీ విశ్వాసం గొప్పదని చెప్పేసి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆ పక్షవాయువు గలవానితో చెప్పినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అంటే అతడు పాపము చేసినందున, అతిక్రమములు చేసినందునే ఆ వ్యక్తికి పక్షవాతం కలిగినట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఈరోజు కొన్నిసార్లు మనకు రోగాలు వస్తుంది అంటే, మనలో మనం చేసిన అపచారములను బట్టి, మనం చేసిన దుర్మార్గపు కార్యాలను బట్టి కూడా మనకు అనారోగ్యం కలగవచ్చు. మనం చేసిన అతిక్రమమైన మార్గాలను బట్టి, మనం వెళ్ళిన దుర్మార్గపు క్రియలు, చేసిన క్రియలను బట్టి కూడా మనకి ఈరోజు అనారోగ్యం కలగవచ్చు. ఈరోజు నీకు ఏ విధంగా కలిగిందో నువ్వు ఆలోచించుకోవాలి. ఈరోజు నీకు కలిగిన అనారోగ్యం ఎందువల్ల వచ్చిందో నువ్వు గ్రహించగలగాలి. యోబు గ్రంథంలో ఉంటుంది, ఇంకో మాట ఉంటుంది, దేవుడే పరీక్షగా యోబుకు అనారోగ్యం కలుగు చేసినట్లకు కూడా మనకు తెలుస్తూ ఉంది. యోబు గారు ఎంత ప్రయాసపడ్డారో, ఎంత వేదన పడ్డారో, ఎంత అనారోగ్య సమస్యలతో అతన్ని ఇబ్బంది పడ్డాడో కూడా మనకు తెలుసు. కానీ యోబుకు వచ్చింది పాపమును బట్టు, లేకపోతే వేరే కార్యక్రమాలు కాదు. కానీ ప్రియమైన వాళ్ళారా, యోబుకు వచ్చిన కార్యం ఏంటంటే, యోబు గారికి దేవుడే స్వతహాగా అపవాదికి ఆజ్ఞ ఇచ్చి ఒక పరీక్షగా యోబు గారి జీవితంలో, యోబు గారి శరీరంలో ఒక గాయాన్ని, ఒక పుండును రేపినట్లుగా దేవుని వాక్యం చదివిస్తా ఉంది. అయితే ఈ వాక్యం ఏంటో నువ్వు ఎవరివైనా సరే, ఈరోజు నీకు అనారోగ్యం ఎందుకు కలిగిందో నువ్వు గుర్తించగలగాలి. దేవుని పరీక్ష ద్వారా నీకు అనారోగ్యం కలిగిందా?
లేకపోతే నువ్వు చేసిన పాపములు బట్టి నీకు అనారోగ్యం కలిగిందా? లేకపోతే దేవుని ఇచ్చిన ప్రత్యక్షలను బట్టి నువ్వు అతిశయపడకుండా గర్వించకుండా దేవుడే నీలో ఒక ముళ్ళు పెట్టాడా? లేకపోతే దేవుని కార్యాలు నీ జీవితంలో ప్రత్యక్ష పరచుబట్టుకు నీలో ఆరోగ్యం కలిగిందా? లేకపోతే దేవుని నామం మహిమార్థమై నీలో ఆ గాయం, ఆ వ్యాధి కలిగిందా అనేది నీవు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఒక రోగం మన జీవితంలో వచ్చిందంటే ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. పైన చెప్పిన మాటల ప్రకారం ఏ స్థితిలో నీకు ఆరోగ్యం కలిగిందో నువ్వు ఆలోచించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ప్రభు నీ రోగాన్ని తీర్చుకో, ఆయన సమర్థుడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీరు ప్రశస్తమైన నామమును బట్టి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాతో మాట్లాడారు. మీరు పలికిన ప్రతి పలుకును బట్టి నీకు స్తోత్రం చెప్పున్నాను నాయన. చెప్పిన ప్రతి మాట ఎందరైతే వింటున్నారో వారందరి జీవితాల్లో కార్యరూపం దాల్చండి నాయన. వారిని ఆదరించండి, బలపరచండి. నీ వాక్కులు ఎందరికైతే వినబడుతుంది వారందరినీ మీరు దీవించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.